మీద ఏ వ్యక్తికైనా గెలుపొందాలన్నా, జీవితంలో ఏదైనా సాధించాలన్నా తెలివితేటలు ఉండాలా, నైపుణ్యాలు ఉండాలా, దృఢ సంకల్పం ఉండాలా. ఏది ఉంటే మనిషి ముందుకెళ్తాడు, మనిషి మంచి లీడ్లోకి వెళ్తాడు. ఇది చాలామందికి సంశయం. తెలివితేటలు, నైపుణ్యాలు ఖచ్చితంగా అవసరం ఏ మనిషికైనా జీవితంలో ఏది సాధించాలన్నా. అయితే వీటన్నిటిని ముందుకు నడిపించాలంటే, వీటన్నిటిని ఒక దారిలో పెట్టాలంటే మనకి ఖచ్చితంగా దృఢ సంకల్పం అవసరం. ఆ సంకల్పం అనేది, సంకల్ప బలం అనేది ఎంత గొప్పగా ఉంటే మనం అంత డిటర్మైన్డ్గా ఉండి ముందుకెళ్తూ ఉంటాం. చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, మనిషి చుట్టుపక్కల సర్కమ్స్టెన్సెస్ చాలా మారిపోతుంటాయి. అయినా మనిషి తను అనుకున్న దృష్టిని పక్కకు మరల్చకూడదన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వినే ఉంటారు, వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ కాంటెంపరీ అనమాట. ఆయన ఇద్దరికి ఒకటే కోచ్, సచిన్కి వినోద్ కాంబ్లీకి. ఆ కోచ్ చెప్తాడు సచిన్ కన్నా వినోద్ కాంబ్లీ చాలా స్కిల్ఫుల్ అని. కానీ సచిన్లో సంకల్పం ఎక్కువ, సచిన్లో విజన్ ఎక్కువ. సచిన్ లాంగ్ టర్మ్ ప్రాసెస్ని నమ్ముతాడు, అందుకే ఆయన చివరికి గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. వినోద్ కాంబ్లీ ఉన్నాడు కానీ సచిన్ అంత పేరు తెచ్చుకోలేకపోయాడు. అంటే స్కిల్ని ముందుకు నడిపించాలంటే దాని వెనకాల సంకల్పం అంటే డిటర్మినేషన్ చాలా అవసరం. మనిషిని ఇప్పుడు ముందుకు నడిపించేది డిటర్మినేషనే. ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ అంటాం, వీళ్ళు ఎక్కువ స్కిల్స్ ఉంటే చాలా అనుకుంటారు. స్కిల్స్ కన్నా ఎక్కువ అది సాధించాలన్న డిటర్మినేషన్ కూడా అవసరమే. ఎంత స్కిల్స్ ఉన్నా డిటర్మినేషన్ లేకపోతే వేస్ట్ అనమాట. అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, డేవిడ్ గాగిన్స్ అని చెప్పి. తను చాలా ఒబేజ్ అనమాట. దాదాపు 50 kgs బరువు తగ్గాలి 3 నెలల్లో. ఆయనకి నేవీలో జాయిన్ అవ్వాలంటే ఇష్టం. అమెరికాలో 3 నెలల్లో ఆయన 50 kg బరువు తగ్గి చూపించాడు. బరువు తగ్గడమే కాదు, అమెరికన్ నేవీలో అక్కడ ట్రైనింగ్లో ఒక పెద్ద టఫ్ టాస్క్ ఉంటుంది అనమాట, హెల్ వీక్స్ అని చెప్పి. అంటే ఎమోషనల్గా, ఫిజికల్గా మనిషిని బాగా కష్టపెడతారు. ఒక్క వారం ఆ హెల్ వీక్లో ఉండొస్తే ఇంకొకసారి ఏడుస్తారనమాట. అట్లాంటిది డేవిడ్ గాగిన్స్ 3 హెల్ వీక్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. 17 గంటలు ఆపకుండా పుషప్ చేశాడు. 1, 2 కాదు, డిటర్మినేషన్తో చాలా సాధించాడు. మనిషిని ముందుకు నడిపించాలంటే స్కిల్స్ నేర్చుకోవడం, ఇంటెలిజెన్స్ ఉండటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీటన్నిటిని ముందుకు నడిపించడానికి డిటర్మినేషన్ చాలా అవసరం. డిటర్మినేషన్ ఉంటే ఎటువంటి వచ్చినా మనం చెక్కు చెదరం, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. అదే డిటర్మినేషన్ అంటే. బ్రూస్లీ ఒక మాట అంటాడు, నేను 10,000 కిక్స్ వచ్చిన వ్యక్తి గురించి భయపడను, కానీ ఒక కిక్ 10,000 టైమ్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. అంటే డిటర్మినేషన్తో మనిషి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మనిషే దేవుడికున్నంత శక్తి వస్తుంది ఏది సాధించాలన్నా.